దుమ్ము లేపుతున్న అఖిల్ లెనిన్ మూవీ కలెక్షన్ల సునామీతోని దూసుకెళ్లిపోతుంది. ఒక రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. అఖిల్ కెరియర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ గా నిలవబోతుంది లెనిన్ మూవీ. సో డే బై డే అంటే ఫస్ట్ డే కి సెకండ్ డే కి విపరీతంగా కలెక్షన్స్ అనేవి పెరిగాయి. దీంతో పాటుగా డే 1 కలెక్షన్స్ డే 2 కలెక్షన్స్ మనం కంపేర్ చేద్దాము. అండ్ ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సో ఇన్ఫామ్ యాక్టర్ అయినప్పటికీ కూడా 500K కలెక్షన్స్ ఓవర్సీస్ లో నార్త్ అమెరికాలో క్రాస్ అవ్వడం అనేది జరిగింది. సో కంప్లీట్ గా దీనిపైన అనలైజ్ చేసి మాట్లాడదాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోతాం. లెనిన్ మూవీ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ యాజ్ పర్ అఖిల్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే దుమ్ము దులిపి ఇసిపెట్టిందని చెప్పొచ్చు. ఆ రేంజ్ కలెక్షన్స్ మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కలెక్షన్స్ లో. అండ్ ఫస్ట్ డే కంటే సెకండ్ డే కి ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చాయి. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ డే లో మనకు మార్నింగ్ షో, ప్రీమియర్ షోస్, మార్నింగ్ షోస్, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ఉంటుంది కదా. సో మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో కంటే కంపేర్ చేసినా కూడా సెకండ్ షో కి విపరీతంగా కలెక్షన్స్ పెరిగిపోయినాయి. అండ్ డే 2 కి ఇంకా కలెక్షన్స్ పెరిగిపోయాయి. నేను ఆల్రెడీ మన ఫస్ట్ డే 1 కలెక్షన్స్ అబ్జర్వేషన్ లో కూడా నేను చెప్పడం జరిగింది ఈ మాట. ఫస్ట్ మార్నింగ్ షో కి మ్యాట్నీ షోకి మారిపోయింది, మ్యాట్నీ షోకి ఫస్ట్ షోకి ఇంకా మారిపోయింది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అఖిల్ కి ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. నిజం చెప్పాలి అంటే వర్సబిలిటీ మూవీస్ ఫ్లాప్ అయినప్పటికీ ఈ మూవీతోని మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడం అయితే జరిగింది. నిజం చెప్పాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయితే వన్ ఆఫ్ ద గుడ్ మూవీ అఖిల్ కెరియర్ లో. బట్ అన్ని ఫ్లాప్స్ మూవీస్ ఉండేసరికి దాన్ని కూడా అదే ఖాతాలో వేసుకున్నారు. నిజం చెప్పాలంటే అది హిట్ మూవీ, కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అయిన మూవీ అది. సో దాన్ని కన్సిడర్ చేయాలి. నిజం చెప్పాలంటే యాక్చువల్ గా ఫస్ట్ హిట్ వచ్చేసింది అఖిల్కి, ఇది సెకండ్ హిట్ గా చెప్పొచ్చు మనము. ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు అఖిల్ కెరియర్ లో. అండ్ మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ 2 days వచ్చేసి అఫీషియల్ గా మూవీ మేకర్స్ ఏం చెప్పారు, దాదాపు 37 కోట్ల గ్రాస్ వచ్చినట్లయితే చెప్పడం జరిగింది అఫీషియల్ గా మూవీ మేకర్స్. బట్ యాజ్ పర్ ట్రేడ్ లెక్కల ప్రకారం కూడా మనం చూద్దాం ఎన్ని వచ్చినాయి, ఎంత వీళ్ళు కలుపుకొని వేసుకున్నారు అనేది మనం మాట్లాడుకుందాము. సో యాజ్ పర్ డే 1 కలెక్షన్స్ వీళ్ళు దాదాపు 16.7 అంటే దాదాపు 17 కోట్లు డే 1 వచ్చినట్లు మూవీ మేకర్స్ తెలపడం జరిగింది. అండ్ డే 2 వచ్చేసి దాదాపు 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ తెలపడం జరిగింది గ్రాస్ రూపంలో. అయితే మనకున్న ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే తెలుగు స్టేట్స్ లో దాదాపు 7 కోట్ల వరకు కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది. అండ్ నెట్ పరంగా తెలుగు స్టేట్స్ లో డే 1 వచ్చేసి 7.15 crores నెట్ వచ్చింది. అండ్ డే 2 వచ్చేసి 8.15 crores నెట్ రావడం జరిగింది. ఓవర్సీస్ వచ్చేసి 2.50 crores ఓవర్సీస్ లో రావడం జరిగింది. ఓవర్సీస్ లో టోటల్ గా ఇప్పటి వరకు 5.80 అంటే దాదాపు 6 కోట్ల రూపాయలు గ్రాస్ రూపంలో ఓవర్సీస్ ద్వారా వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ ఓవరాల్ గా గ్రాస్ ఫస్ట్ డే వచ్చేసి మనం మన ఫస్ట్ వీడియో డే 1 కలెక్షన్స్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, 10 కోట్ల నుంచి 11 కోట్ల వరకు డే 1 గ్రాస్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ డే 2 వచ్చేసి 17 crores అంటే దాదాపు 28 నుంచి 29 కోట్లు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. మేకర్స్ వచ్చేసి 37 కోట్లు చెప్పడం జరిగింది, దాదాపు ఒక 8 కోట్లు ఎక్కువ చెప్పడం జరిగింది. అందులో నుంచి మనకు ఆఫ్లైన్ సేల్స్ అంతగా ట్రాక్ అవ్వవు కాబట్టి దాదాపు ఇంకొక 2-3 కోట్లు వేసుకున్న దాదాపు 4-5 కోట్లు అయితే ఎక్కువ చేసి, అంటే మనకు తెలిసిందే రీసెంట్ గా మూవీ ఇండస్ట్రీలో కలెక్షన్స్ అనేవి కాస్త ఎక్కువ చెప్తారు, ఎందుకంటే అదొక పబ్లిసిటీ స్టంట్. బట్ ఓకే, మంచి కలెక్షన్స్ వచ్చాయి, డీసెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మంచి విపరీతంగా అఖిల్ కెరియర్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సో ఈ మూవీ ఈ డే అంటే థర్డ్ డే రోజు ఇంకా మంచి కలెక్షన్స్, ఎందుకంటే సండే కాబట్టి మార్నింగ్ షోస్ నుంచి చాలా వరకు ముఖ్యంగా చెప్తున్నాను నేను, ప్రతి ఒక్క ఏరియా వైజ్ నేను కంపారిజన్ చేయడం జరిగింది. దాదాపు సీడెట్ లో అయితే టికెట్ ముక్క దొరకట్లేదు. ఆ రేంజ్ లో ముఖ్యంగా తిరుపతిలో అయితే అన్ని షోస్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. అటు వైజాగ్ లో కూడా అలానే ఉంది, ఉత్తరాంధ్రలో కూడా. ఇటు సీడెడ్ ప్రాంతంలో తిరుపతి తర్వాత బాగా కడపలో ఆ ప్రాంతాలలో మంచిగా టికెట్స్ అనేటి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు విజయవాడ, గుంటూరులో కూడా మంచిగా ఉంది బుకింగ్స్. అండ్ ఇటు తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ లో మాక్సిమం ఆక్యుపెన్సీ బాగానే ఉంది, 70% పైగానే ఆక్యుపెన్సీ ఉంది. నిజం చెప్పాలంటే ఒక ఇన్ఫామ్ యాక్టర్ కి ఇంత మంచి ఆక్యుపెన్సీ అంటే అది మెచ్చుకోవాల్సిన విషయమే. అండ్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. నిజం చెప్పాలంటే వరంగల్ లో కూడా మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ఇలా పెరుగుతూ వచ్చింది. అండ్ మిగిలిన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో కంపేర్ చేసుకుంటే ఈ 2 డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా హైదరాబాద్, అసలు నైజాం అంటేనే హైదరాబాద్. సో తెలంగాణలో మెయిన్ గా రెవెన్యూ వచ్చేదంతా హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ లో మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. దీంతో పాటుగా కర్ణాటకలో కూడా దాదాపు కోటికి పైగా
కోటికి పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం మనకు తెలిసింది. అండ్ ఓవర్సీస్ లో కూడా 500K టికెట్స్ సోల్డ్ కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. సో 500K వరకు $US. సో ఇది మంచి అని చెప్పొచ్చు. లాంగ్ రన్ లో ఇది 1 million కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా మనకైతే కనిపిస్తుంది. $1 million US వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 1 million అంటే దాదాపు మనకి 8 కోట్లు. సో అది వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకు. అండ్ ఈ మూవీ ఇప్పటి వరకు ఉన్న మూవీస్ లో అఖిల్ కెరియర్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన మూవీగా మనకు నిలుస్తుంది అన్నట్లు తెలుస్తుంది. దీని బడ్జెట్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. దాదాపు 65 కోట్ల నుంచి 70 కోట్లు లెనిన్ మూవీ బడ్జెట్. అండ్ దీనికి వచ్చిన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు థియరటికల్ బిజినెస్ వచ్చేసి 25 కోట్ల నుంచి 30 కోట్లు షేర్ రూపంలో రావాల్సింది. అండ్ మనకు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకొని ఒక 40 కోట్లకి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రావాల్సింది మూవీకి వచ్చేసి దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో రావాలి. సో ప్రస్తుతం చూసుకుంటే అఖిల్ మూవీ ఈ థర్డ్ డేనే నాకు తెలిసి వీళ్ళ లెక్కల ప్రకారం ఏదైతే మేకర్స్ లెక్కల ప్రకారం అయితే థర్డ్ డేనే బ్రేక్ ఈవెన్ అయితే క్రాస్ అయితే అయిపోతుంది. బట్ మన లెక్కల ప్రకారం మనం చూసుకుంటే దాదాపు ఈ మూవీకి ఇప్పటివరకు వచ్చిన నెట్ వచ్చేసి 17 కోట్లు. సో నెట్ నుంచి మనం షేర్ క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 13 నుంచి 15 కోట్ల వరకు షేర్, దాదాపు 13 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు మంచి కలెక్షన్స్ వస్తే దాదాపు 7 కోట్లు యాడ్ అయితే 20 కోట్ల వరకు అవుతుంది. సో నెక్స్ట్ వీక్ ఏదైతే సెకండ్ వీక్ ఉంటుందో వీక్ డేస్ అండ్ వీకెండ్ వరకు మంచిగా ఇలానే కంటిన్యూ అయితే డెఫినెట్ గా సెకండ్ వీక్ 25 crores అనేది, ఒక 5 crores అనేది ఈజీగా బ్రేక్ ఈవెన్ అనేది క్రాస్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ 2-3 days లోనే క్రాస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉన్నట్లు నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది మీరు మీ ఒపీనియన్స్ ద్వారా కూడా తెలపండి. అండ్ మూవీ కూడా మిక్స్డ్ టాక్స్ వచ్చినప్పటికీ పబ్లిక్ అయితే చాలా ఎంకరేజ్ అయితే చేస్తుంది మూవీని. అండ్ అఖిల్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు నిజం చెప్పాలి అంటే. సో మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో మూవీలో కేవలం హీరో చుట్టే స్టోరీ అంతా తిరగకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఈ మూవీకి నిజంగా ప్లస్ పాయింట్ అది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనేది నా ఒక ఒపీనియన్. అండ్ ఇంకేమంటారు, మనకు యాక్టింగ్ వైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. డైలాగ్ డెలివరీ కూడా ఇంప్రూవ్ అయింది. ఫైట్స్ లో కూడా యాక్షన్ చేసే సీన్స్ లో కూడా ఇంప్రూవ్ ఉంది. అండ్ హీరోయిన్ చుట్టే కథ తిరుగుతుంది. అది నిజంగా శ్రీలీల అనేది ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ముందుగా అనుకున్నది ఏంటంటే లెనిన్ మూవీకి శ్రీలీల అని అనుకున్నారు. కాస్త షూటింగ్ పార్ట్ కూడా శ్రీలీలతో కంప్లీట్ అయింది. ఆ తర్వాత తను ఈ మూవీ నుంచి రీప్లేస్ అయింది. తను తప్పుకుందా లేకుంటే వీళ్ళు తప్పించారా అనేది మనకు ఇంకా క్లియర్ గా అయితే మనకైతే తెలియదు. సోషల్ మీడియాలో చాలా పుకార్లు అయితే ఉంటాయి. సో తన తర్వాత భాగ్యశ్రీ బోర్సే రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే భాగ్యశ్రీ బోర్సేనే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీలీల డాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ విషయానికి వస్తే తేలిపోతుంది. భాగ్యశ్రీ బోర్సే చాలా చక్కటి యాక్టింగ్ చేయడం జరిగింది. నాకు కూడా పర్సనల్ నచ్చింది. తన వల్లనే మూవీకి న్యాయం జరిగింది అన్నట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే స్టోరీ యొక్క మెయిన్ పార్ట్ భాగ్యశ్రీ బోర్సే నుంచే ఉంటుంది. సో తను న్యాయం చేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇది గైస్ 2 days కలెక్షన్. అండ్ థర్డ్ డే ఈ రోజు కలెక్షన్ కూడా మనం కంపేర్ చేసి రేపు ఇంకొక అప్డేట్ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. మీరు మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.